నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రమోద్ స్మారకార్థం ఆదివారం యువతకు ఫుట్బాల్ టోర్నమెంట్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిపి సాయి చైతన్య పాల్గొని పోటీలను ప్రారంభించారు. అంతకుముందు ప్రమోద్ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. తెలంగాణ రాష్ట్రంలో ఏకైక డైరీ టెక్నాలజీ కళాశాల కామారెడ్డిలో మాత్రమే ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ గుర్తు చేశారు. ఆదివారం డైరీ టెక్నాలజీ కళాశాలలో ₹35 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి 2 డైరీ కళాశాలలు మంజూరు చేశారన్నారు. అందులో ఒకటి కామారెడ్డిలో ఏర్పాటు చేశారన్నారు. బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ల దొంగతనాలకు పాల్పడిన 2 దొంగలను పట్టుకుని అరెస్ట్ చేసినట్లు ఆర్మూర్ రూరల్ సిఐ జాన్ రెడ్డి తెలిపారు. ఆయన ఆదివారం బాల్కొండ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ శైలేందర్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన పలువురు యువకులు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బోధన్ ఏకచక్రేశ్వర ఆలయంలో 67వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని యజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ కు ప్రతి చోట తిరస్కరణ ఎదురవుతుందని పీఎం మోదీ అన్నారు. ఆ పార్టీ వద్ద అభివృద్ధి కోసం ఎలాంటి అజెండా లేదని, అందుకే మహారాష్ట్రలో జరిగిన తాజా ఎన్నికలు ఓడిపోయిందని చెప్పారు. అలాంటి పార్టీ అస్సాం సంక్షేమం కోసం పనిచేయదని విమర్శించారు. చొరబాటుదారులను కాపాడటం, అధికారాన్ని చేజిక్కించుకోవడమే కాంగ్రెస్ పాలసీ. ఆ పార్టీ ఖచ్చితంగా అస్సాంలో బలమైన ప్రతిఘటన ఎదుర్కొంటుందని కలియాబోర్లో సభలో అన్నారు.